ఆ పిల్లర్ చుట్టుపక్క మొత్తం క్రాక్స్ వచ్చాయి. సో అప్పుడు ఇది సూపర్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారనేసి ఆ బ్రిటిషర్ డిక్లేర్ చేస్తాడనమాట. సో ఈ పిల్లర్ని మాత్రం జరిపితే టెంపుల్ అంతా నిజంగానే కూలిపోతుందనేసి. సో అప్పటి నుంచి ఇంకా నమ్మకం అన్నది బలపడిపోయింది. లేపాక్షి టెంపుల్లో లైవ్ అట్రాక్షన్ వచ్చేసి సీతమ్మ వారి పాదము. సో ఆల్రెడీ సీతమ్మ వారి పాదం గురించి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో వాటర్ అన్నవి ఎప్పుడు ఊరుతూనే ఉంటాయన్నమాట. భక్తులందరూ వాటర్ టచ్ చేసి నెత్తి మీద వేసుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఓవర్ నైట్ చూస్తే మాత్రం మార్నింగ్ దర్శనంలో వాటర్ అన్నవి ఫుల్ ఉంటాయంట. అది చాలా స్పెషల్. లేపాక్షి టెంపుల్లో ఈ వినాయకుడి విగ్రహాలు, అలాగే ఏనుగు శివయ్యకి అభిషేకం చేస్తున్నట్టు, పూజ చేస్తున్నట్టు చాలా మీనింగ్ఫుల్ అయితే మనకి చూడడానికి ఉన్నాయి. అండ్ తప్పకుండా వెళ్ళినప్పుడు టైం తీసుకొని అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం కూడా ఇక్కడనే ఉంది. ఇంకెక్కడ నాగదేవత విగ్రహాలు పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి, బట్ అతిపెద్ద నాగలింగం మాత్రం ఇక్కడే ఉంది. అండ్ దీనికి కూడా చిన్న హిస్టరీ ఉంది, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో జక్కన్న హంపన్న అనే ఇద్దరు శిల్పులు ఆకలితోటి ఇంటికి వచ్చినప్పుడు అన్నం రెడీగా ఉండదు. అప్పుడు వాళ్ళ మదర్ నేను అన్నం వండి తీసుకొస్తాను నాయన అని లోపలికి వెళ్ళి అన్నం వండి తెచ్చే వరకే ఇంత పెద్ద నాగదేవత విగ్రహాన్ని రెడీ చేసేసి పెడతారనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో బాగుంది అని అనడం వల్ల ఆ నాగదేవత విగ్రహానికి దిష్టి తాకుతుందనమాట. అక్కడక్కడ క్రాక్స్ కూడా ఉన్నాయి. సో అలా చూడగానే ఎంతో బాగుంది అనడం వల్ల దిష్టి తాకింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ తర్వాత లింగం అయితే ప్రతిష్ఠించారనమాట. కానీ చూడడానికి చాలా బాగుంది. ఇదే టెంపుల్స్ లిస్ట్. సో గణేశుడు, వీరభద్రుడు, విష్ణు, ఇంకా భద్రకాళి అమ్మవారు, ఇలా చాలామంది దేవతలు అయితే ఉన్నారు. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. సో టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇంకా టైం ఉంటే మీకు లేపాక్షి టెంపుల్ పార్క్ కూడా ఉంది, చూసుకోవచ్చు. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు స్ట్రైట్గా వెళ్తే అన్నదానం శాల వచ్చేస్తుంది. సో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు అన్నదానం భవనం ఎక్కడ ఉంది అని అంటే. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఎంత నీట్గా చేస్తున్నారంటే అన్నదానం కదా ఏదో పెట్టేద్దాం అన్నట్టు లేదు. వాళ్ళు మంచిగా స్టీల్ ప్లేట్స్ ఇస్తున్నారు. తిన్న తర్వాత మీ ప్లేట్స్ మీరే వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నము, పప్పు, ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ ఫుడ్ కూడా డీసెంట్గా చాలా బాగుంది.